నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. నా పేరు సుహానా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెమల ఓటుతో బుద్ధి చెబుతారు సీఎం జగన్. పుట్టపర్తిలో గెలుపు నాదే, దుద్దికుంట శ్రీధర్ రెడ్డి. కుప్పం నియోజకవర్గంలో చేరుకున్న నారా భువనేశ్వరి. వీరాంజనేయులు ప్రచారానికి విశేష స్పందన. వైఎస్ జగన్ మళ్లీ గెలిపించండి. రాప్తాడులో రౌడీలు అంతు చూస్తా, తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నంబుల పూలకుంట మండలంలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారం. కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెమల ఓటుతో బుద్ధి చెబుతారు సీఎం జగన్. గత 5 ఏళ్లుగా పథకాలు అందిస్తుంటే ఆఖరి నెలలో మీ జగన్ ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం అక్క చెల్లెమల కుటుంబాలు ఊరుకుంటారా? ఓటు అనే అస్త్రంతో గట్టిగా బుద్ధి చెప్పండి. మీ బిడ్డగా చెబుతున్న ఆ దేవుడి ఆశీస్సులు, అక్క చెల్లెల దయ ఉన్నంత వరకు మీ బిడ్డ విజయాన్ని ఎవరు ఆపలేరు. మీ బిడ్డ జూన్ 4న మళ్ళీ అధికారంలోకి వస్తాడు. వారం రోజుల్లో ఈ బటన్లని నొక్కి పథకాలను క్లియర్ చేస్తారు. మరి ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు, ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా. వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయ, మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్ 4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్. వచ్చే ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతానని పుట్టపర్తి శాసనసభ్యుడు రెడ్డి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో శ్రీధర్ రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నల్లమడలో జరిగిన సభలో భారీ ఎత్తున జనం హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల వైఎస్ జగన్ సీఎం అయితేనే మనకు వచ్చే పథకాలన్నీ కొనసాగుతాయని, ప్రజలందరూ ఆలోచించి సీఎం వైఎస్ జగన్ కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నల్లమడలో ప్రజల నుండి శ్రీధర్ రెడ్డి ప్రచారానికి విశేష స్పందన లభించింది. శ్రీధర్ రెడ్డి విజయం కోసం ఆయన కుటుంబ సభ్యులు విస్తృతంగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఆయన సతీమణి అపర్ణారెడ్డి అన్ని గ్రామాల్లో తిరుగుతూ శ్రీధర్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నారు. అంకుశం న్యూస్. కుప్పం నియోజకవర్గం చేరుకున్న నారా భువనేశ్వరి ఘన స్వాగతం పలికిన కుప్పం ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు. ప్రచార రథంపై ర్యాలీగా ముందుకు కదులుతున్న భువనమ్మ, నందమూరి రామకృష్ణ, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ నాయకులు ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న యువత, మహిళలు హారతలు ఇచ్చి భువనమ్మకు స్వాగతం పలుకుతున్న శాంతిపురం మండలం ప్రజలు.
జిల్లా సింగనమల నియోజకవర్గంలో అధికార వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుంది. సింగనమల నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లోనూ వీరాంజనేయులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఏపీ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివరెడ్డి నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు రూపకల్పన చేశారు. ఆలూరు సాంబశివరెడ్డి పార్టీ నాయకులను కలుపుకొని అన్ని ప్రాంతాల్లో నాయకులను సమన్వయం చేస్తూ సింగనమలలో గెలిపే లక్ష్యంగా ప్రణాళికలు తయారు చేస్తున్నారు. తాడుపర్తి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డితో కలిసి సాంబశివరెడ్డి ఎల్లనూరు, పుట్లనూరు మండలాల్లో ముఖ్యమైన నేతలతో సమావేశాన్ని నిర్వహించి గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నారు. బుధవారం జరిగిన ప్రచారంలో ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి శంకర్ నారాయణ, మాజీ మేయర్ పరశురాం, జిల్లా అధ్యక్షులు మహిళా నరసింహయ్య, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఎంపీ అయిపోయినాడు. ఎంపీ ఎప్పుడైతే జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినారో ఆ రోజుకే అయిపోయింది. ఎందుకంటే ఇదంతా కూడా కేవలం మన ఎమ్మెల్యే అయిపోయినాడు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ అనౌన్స్ చేసినాడో, ఎప్పుడైతే టికెట్ ఇచ్చినాడో అప్పుడే వీర ఎమ్మెల్యే అయిపోయినాడు. మరి అదే విధంగా మరి కురుమ శంకర్ నారాయణ గారు బీసీ సింగనమల నియోజకవర్గం దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఎంతో మంది ఎమ్మెల్యేలు వచ్చారు, మంత్రులు అయ్యారు. ఎవరైనా కూడా సింగనమల చెరువు వైపు చూసిన రోజులు పాపన లేవు ఎప్పుడే కానీ 2019లో మన అక్క జమ్మలగడ్డ పద్మావతి గారు సింగనమల చెరువు లోకలైజేషన్ చేసి దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు ఎందరూ లేనంతగా మన సింగనమల పేరు తీసుకొచ్చారని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సింగనమల చెరువు ఆయకట్ట కింద దాదాపుగా రైతులు 2 పంటలు వేసుకుంటున్నారు. ఈ రోజు మనకు వ్యవసాయం చాలా ముఖ్యం కాబట్టి మన చెరువుకు మన ఆయకట్టు ఎంత ముఖ్యమో మన రైతులు కూడా అంతే ముఖ్యమని చెప్పేసి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే సింగనమల నియోజకవర్గ అభివృద్ధిలో కూడా సీసీ రోడ్లు కావచ్చు, ఇక్కడ ఏదైనా గడప ప్రోగ్రాం ద్వారా కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మన సింగనమల నియోజకవర్గంలో మన జమ్మలగడ్డ పద్మావతమ్మ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగింది. ఈ రోజు మన జగనన్న కూడా సంక్షేమ పథకాల ద్వారా అభివృద్ధి ధ్యేయంగానే ముందుకు వెళుతున్నాము. కావున మనము ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో నడిపొండిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నారు. ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ పాల్గొనే ఈ కార్యక్రమం ఎంతో సజావుగా జరుగుతా ఉందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. కావున ఇంకొన్ని రోజులు ఉన్నాయి, దాదాపు వారం రోజుల్లో ఎలక్షన్ ఆల్రెడీ వచ్చేస్తున్నాడుగా. నేను ఆ పథకాలు ఇస్తా,
సూపర్ 6 అంట 7-6 అంట అంటాడు. నమ్మదానా? నమ్మద్దని. చంద్రబాబుకు ఎక్కడ ఉంటుంది అక్కడే తెలియజేస్తా ఉన్నారా? ఖచ్చితంగా మన ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి పార్లమెంట్ అభ్యర్థి సింగనారాయణ గారు ఎమ్మెల్యే పడుతున్న నేను వీరాజు గారిని ఖచ్చితంగా గెలిపించుకొని సింగనమల నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎన్నుకుందని మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చి రాప్తాడు నియోజకవర్గంలో కొంతమంది రౌడీయిజం చేసి మా పార్టీ నాయకులను భయపెట్టాలని చూస్తున్నారని వారి అంతు చూస్తా అంటూ రాప్తాడు శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. రాప్తాడు నియోజకవర్గం ఆత్మకూరులో జరిగిన ఎన్నికల సభలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆవేశంగా ప్రసంగించారు. దౌర్జన్యాలు రౌడీ రాజ్యంతో రాప్తాడులో తెలుగుదేశం పార్టీ గెలవాలని చూస్తుందని, ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యమవుతుందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. నేను ఆత్మకూరు మండల బిడ్డను ఎంత దాకైనా వెళ్తా, నాకు పదవి ముఖ్యం కాదు, వాళ్ళ అంతు చూస్తా, ఖబర్దార్ అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రసంగానికి కార్యకర్తలు నాయకులు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. మీకు ఈ పనులు అవసరంలే, పదవి కావాలా, ఏదైనా సరే ధర్మవరమైనా సరే, అంతే కదా వాళ్ళ రాజకీయము. అదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అనే వారికి నరారా ఈ ఆత్మకూరు మండలం బిడ్డగా తోపుదుర్తి గ్రామవాసిగా లోకల్ నేను ఇక్కడ నా బియ్యా వేరు నా వేపుచెర్ల నా శనప్ప నా మదిగుప్ప నా తోపుదుర్తి నా రంగంపేట ఇది నాది అని దొమ్మలు కట్టుకుని మీకోసం సర్వము కూడా వండుకుంటా ఈరోజు ఈ 5 సంవత్సరాలలో దాదాపుగా 50 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ పథకాలు సొంతంగా మన నిధులతో సొంత నిధులతో తాతల సహకారంతో చేసినాం. నా కాలి గోటికి కూడా తెలంగాణ మీ పరిపాల చరిత్ర మీరు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నారు. బియ్యాలు రెచ్చగొట్టుకుంటా నా ఎంటిక కూడా తీసుకోలేదు. ఇక్కడ ఉన్న రౌడీ గాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న రౌడీ గాళ్ళకి చెప్తా ఉన్నా, ఇక్కడ ఉన్న రౌడీ గాళ్ళకి 5 ఏళ్ళు ఓర్పు వహించిన ఎమ్మెల్యే అయినాక ఇది మా మండలంలో సమస్య రావద్దని చెప్పినాం. మా మంచితనాన్ని చేతనాంతరంగా ఎవరన్నా భావిస్తే కొరకల్లారా ఊరు నడిపిస్తున్నా కొడుకు ఊరు నడిపిస్తామని చెప్తా ఉన్నా. నేను ఈరోజు ఇడిసిపెడితే బతుకుతాను. కొరకల్లారా నేను ఈరోజు ఇడిసిపెడితే నేను బతుకుతాను. నేను పరికాలలో ముచ్చపోయించాంలే, వాళ్ళు కూడా ముచ్చపోయించాం. వాళ్ళ పక్కల్లో చిచ్చుని కుట్టాలని ఎంత తీసిన మంచితనాన్ని ఆ సహనాన్ని ఆ నిత్యనాన్ని చేతనాంతరంగా భావిస్తే కథ వేరే ఉంటుంది. నిన్నటి వరకు ఒక లెక్క, ఈ రోజు నుంచి ఇంకో లెక్క. ఈ రాష్ట్రాల్లో నా మెజారిటీ 25,500 గతంలో. ఈసారి మెజారిటీ పెరగలే కానీ చేస్తున్నా 14 సరే 2 కోట్ల సరే చేస్తున్నా. మా భూములు రాసిస్తారండి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం నంపులపులకుంట మండలం మరికం దిన్నె పంచాయతీలోని జౌకులలో ప్రచారం ప్రారంభించి తూర్పు నడింపల్లి పంచాయతీలోని హరిజనవాడ, వరుసవాండ్లపల్లి, బుడనపల్లి, రంగడపల్లి, ఆశ్రయేలపల్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కదిరి తెలుగుదేశం ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట్ల వెంకటప్రసాద్, ఎంపీ అభ్యర్థిగా బీకే పార్థసారథిని తమ అమూల్యమైన ఓటు సైకిల్ గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది.
మీ ఫాలోవర్స్ తొందరలోనే ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇసుక పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈరోజు ఈ రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి పౌరుడికి ఒక ప్రభుత్వ నిర్ణయం అనేది వాళ్ళ తలరాతలు మార్చేసేదిగా తలరాతలు మార్చేసేటువంటి పరిస్థితిలోకి నెట్టేస్తుంది అనేది వాస్తవం. ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మామూలుగా ఎవరైనా పిల్లలు ముద్దాడితే ఎవరికో పుట్టిన బిడ్డల్ని మీరు ముద్దాడుతున్నారని అంటారు. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి అదే ఉంది. ఆస్తులు ప్రజలవే, రిజిస్ట్రేషన్ డబ్బులు కట్టేది, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కట్టేది ప్రజలు, ఫోటో అయింది, పత్రాలు ఆయన దగ్గర అంట, ప్రభుత్వం దగ్గర. ఈ రోజున ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి డబ్బులు అప్పులు తెచ్చేసి బటన్ నొక్కే కార్యక్రమంలో బ్రహ్మాండంగా కొట్టేస్తున్నాడు. ఇవన్నీ అయిపోయినాయని చెప్పేసి ఈరోజు ప్రైవేట్ ఆస్తులకు మల్లుకున్నాడు ఈయన ప్రజల ఆస్తులకి. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రాక్షసమైనటువంటి చర్య, హేయమైన చర్య అని చెప్పేసి ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా భయభ్రాంతులు అవుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే రోజుల్లో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్టే ఈ భూమి కింద 10 అడుగుల లోపల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పాతిపెట్టేటువంటి పరిస్థితులకు దారితీయబోతోంది. ఈ ఎన్నికల్లో ఏదైనా జగన్మోహన్ రెడ్డిని పూర్తి స్థాయిలో పతనావస్థకు తీసిపోయేటువంటి అంశం ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవ్వబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ప్రజలందరి మనసులో ఒకటే ఉంది, మేము డబ్బులు పెట్టి మేము ఆస్తులు కొని వాళ్ళ పేరున పెట్టేది ఏంది, మా పత్రాలు తీసిపోయేసి ఆయన ఫోటోలు వేయడం ఏంది ప్రతి పేజీలో, ఆ పత్రాలు తీసిపోయేసి ప్రభుత్వం దగ్గర ఉండడం ఏంది, జిరాక్స్ కాపీలు మేము పెట్టుకునేది ఏందని. ఎవరైనా మామూలుగా సగటు భారతీయుడు ఆలోచన ఏముంటుందంటే ఆడవాళ్ళు అయితే కొద్దిగా బంగారు కొంటారు, మగవాళ్ళు అయితే కుటుంబానికి ఒక ఆస్తి కొంటారు. ఈ ఆస్తి బంగారం తాకట్టు పెడితే ఆడవాళ్ళు ఏడుస్తారు, ఆస్తులు తాకట్టు పెడితే యావత్ కుటుంబం ఏడుచుకుంటుంది. ఏమాత్రమో ఆస్తి సామాజిక భద్రత లేదనే ఆలోచనతో. మరి ఇంత కనీసమైనటువంటి ఆలోచన లేనటువంటి ముఖ్యమంత్రి ప్రజలు పరిపాలించడానికి అర్హుడా? ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ఎత్తేయాల్సినటువంటి అంశం. తొందరలోనే మా ప్రభుత్వం రాబోతోంది. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ఖచ్చితంగా ప్రజల మీద నుంచి తొలగిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి రోజులు లెక్క పెట్టుకో, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరు మీద ప్రజల్లో ఉన్నటువంటి కోపం నిన్ను కాల్ చేయబోతోందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బుట్ట ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కుట్రలు చేసి పథకాలను అడ్డుకుంటే అక్క చెల్లెమల ఓటుతో బుద్ధి చెబుతారు సీఎం జగన్. పుట్టపర్తిలో గెలుపు నాదే, దుద్దికొండ శ్రీధర్ రెడ్డి.
కుప్పం నియోజకవర్గంలో చేరుకున్న నారా భువనేశ్వరి. వీరాంజనేయులు ప్రచారానికి విశేష స్పందన. వైఎస్ జగన్ మళ్లీ గెలిపించండి. రాప్తాడులో రౌడీలు అంతు చూస్తా. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. నంబుల పూలకుంట మండలంలో కూటమి అభ్యర్థి కందికుంట వెంకట ప్రసాద్ ఎన్నికల ప్రచారం.